రేవంత్ రెడ్డి గారికి బడులంటే పట్టదు, గుడులంటే లెక్కలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇవాళ బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడు అంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండూ లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. నేను సెక్రటరియట్లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ సెక్రటరియట్లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో ఏం చేసిందంటే ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులం పెట్టి ఆడేమైనా లంక బిందెలు దొరుకుతాయేమో అని బాగానే ఎతికిండు. ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది. ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా గర్భగుడి కింద ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును.